ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 4 ఓకే సార్. ఇదివరకు ఇప్పుడు ఎలా ఉంది జరిగిపోతారా అబ్దుల్ సత్తార్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గారికి అలాగే బాలమ్మ గారికి ఈ వార్డు సభ్యులందరికీ నా నమస్తే. గోవింద్ రమాదేవి ఒకటి లేకపోతే 2 ఇస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇవ్వలేకపోతే ఆ ముందర రోజు ఇస్తే ఎంత బాగుంటుంది అని ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఇంత వర్షంలో కూడా రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు, ఇంత భారీ వర్షాల్లో కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎక్కడికక్కడ సిబ్బంది, అలాగే ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా ఈ పెన్షన్ కార్యక్రమంలో చేయాలని వచ్చారు. అలాగే చల్లని రాజశేఖర బాబు గారు ఇచ్చారు. అందరం కలిసినట్టుగా ఒక టెంట్ మరి ఏర్పాటు చేసుకుని ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళే ఏ పథకమైనా చిత్తశుద్ధితో చేయాలి. ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళకి మంచి కార్యక్రమం, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే పని పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అయితే మార్నింగ్ పొద్దున 6కి పెన్షన్ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మన సీఎం గారు. అలాగే మన కలెక్టర్ గారు 6కి పాల్పంచుకున్నారు. ఈ వర్షం కారణంగా మేము 9 అనుకుని 10కి మేము రాగలిగాం. ఇంకా అనేక చోట్ల పెన్షన్ కార్యక్రమాలు ఇక్కడ ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో అందరికీ ఆ కార్యక్రమం పూర్తి చేసి మళ్ళా మేము వెళ్తాం. ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీ గారు కానివ్వండి, రాజశేఖర బాబు గారు కానివ్వండి, గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, అందరికీ బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటారు. ఇలా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలతో పాటు ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొనుకున్నందుకు శుభాకాంక్షలు, లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్టీ కూటమి ఎన్నికలు గెలిచిన తర్వాత పెన్షన్ ఇస్తామని అప్పుడే మన ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మనకి వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే వెంటనే ఒక్క రోజు కాదు కదా, ఒక గంట కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వ ఆఫీసెస్ ఇంకా తెరవలేదు. దానికంటే ముందే మనం పెన్షన్ ఇస్తున్నాం. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చేయమని చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రెండవ వార్డులో బాపట్ల 2వ వార్డులో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ వెంకట నరేంద్ర వర్మ గారు, తర్వాత మన చీరాల గోవర్ధన్ రెడ్డి గారు, చదివ రాజశేఖర్ బాబు గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ మళ్ళీ గొల్లపల్లి శ్రీనివాస్ గారు చాలామంది వచ్చారు. మీ మధ్యలో ఉంది, మీతో ఉంది, మీకు పెన్షన్ అందజేయాలని చాలా సంతోషకరమైన ఈ అవకాశం. ఎంత వర్షం పడుతున్నా అందరూ వచ్చారు. వచ్చి మీతో పాలు పంచుకోవడానికి మేమందరం వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇదే 2వ తారీఖు 1వ తారీఖు వర్షం వచ్చినా, ఎందు వచ్చినా, ఏమొచ్చినా మొత్తానికి పెన్షన్ మట్టుకు అందజేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ ఆదేశాలు జరిగే మొత్తం రాష్ట్రం అంతటా జరుగుతూ ఉంది. మన దగ్గరే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా జరుగుతూ ఉంది. మరి అందరికీ పెన్షన్స్ ఇప్పుడు అందజేస్తాము.